పాలు తాగమని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రతి డాక్టర్ అయినా డైటీషియన్ అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యగా కొత్తగా వచ్చిన థాట్ ఏంటంటే పచ్చి పాలు తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. అది ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అయినా వాళ్ళు కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు. పచ్చి పాలలో కొన్ని రకాల మందులు కలుపుకొని కొన్ని రకాలు కషాయాలు చేసుకుని తాగమంటారు. కానీ ఈ కాలంలో పచ్చి పాలు తాగితే ఎంతవరకు మంచిదో కాదు అని మనం ఆలోచించాల్సిందే. జనరల్గా మనం ఈ మధ్య చెప్పేది ఏంటంటే ఎవరైనా పాశ్చరైజ్డ్ పాలు తాగాలి. పాశ్చరైజ్డ్ పాలు అంటే మనకి జనరల్గా ప్యాకెట్లో దొరికే పాలు. పాశ్చరైజేషన్ అంటే మిల్క్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరీ హై టెంపరేచర్ ఫర్ ఎ షార్ట్ టైం. అంటే అంత హై టెంపరేచర్లో మిల్క్ని మనం ఎక్స్పోజ్ చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అయినా ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అయినా పోతాయి. దాని తర్వాత ఇట్ ఈస్ సేఫ్ ఫర్ కన్జంప్షన్. అందుకని పాశ్చరైజ్డ్ మిల్క్ తాగమంటాం. పచ్చి పాలు తాగినప్పుడు అఫ్కోర్స్ మనం దాన్ని ఉడకపెట్టాం, కాచాం. పచ్చి పాలు తాగినప్పుడు బొవైన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆ క్యాటిల్లో, ఆ ఆవులో ఆ గేదెలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మనకి డైరెక్ట్గా బాడీలోకి వస్తాయి. మనకి ఆ ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి లేదు. సో ఆ పచ్చి పాలని మనం కాంచినా కూడా ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా వైరసెస్ అయినా కూడా జనరల్గా ఇంట్లో కాచినప్పుడు ఎంతసేపు కాచినా కూడా పోవు. అది పాశ్చరైజేషన్ చేస్తేనే పోతాయి. సో అది కాకుండా పచ్చి పాలు తాగటం ఇంకా హార్మ్ఫుల్ ఈ కాలంలో అయితే. బొవైన్ అంటే ఈ క్యాటిల్ రకరకాల ఇన్ఫెక్షన్స్కి ఈ మధ్య ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎన్వైర్మెంటల్ కండిషన్స్, లేకపోతే వాటికి పెట్టే మ్యాతో, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్, ఆర్ వాటిని పెట్టే లివింగ్ కండిషన్స్, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అదే ఇన్ఫెక్షన్స్ వాళ్ళ గట్లోంచి, వాళ్ళ కడుపులోంచి డైరెక్ట్గా పాల ద్వారా మన శరీరానికి లో ఎంటర్ అవుతాయి. మన ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, ఆర్ అదర్వైజ్ ఆల్సో ఎంత ఇమ్యూనిటీ బాగున్నా కూడా ఆ ఇన్ఫెక్షన్స్, ఆ బ్యాక్టీరియల్ మైక్రోబ్స్ మనకి తట్టుకునే శక్తి లేదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ దొరికిన పాలు మనం పాశ్చరైజ్డ్ మిల్క్ కన్జ్యూమ్ చేస్తేనే మంచిది. ఎలాంటి కల్తీ లేకుండా, అది ఒకటి గ్యారంటీ మనకి. ఇంకోటి అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ మనకి ఆ పాశ్చరైజ్డ్ మిల్క్లోంచి రావు.